హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 86వ భాగం. రూమ్ డోర్ క్లోజ్ చేసుకోకపోవటం వలన వెంటనే తెరుచుకున్న డోర్ని చూసి వసుధార ఆశ్చర్యపోతే లోపలికి అడుగుపెట్టింది. లైట్స్ కూడా వేయకుండా ఉండటం, కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి ఉండటం వలన సూర్యోదయం అయినా కూడా రూమ్ చీకటిని అలుముకొని ఉండటం చూసి, ఏంటిది అమ్మమ్మ గారు ఎప్పుడూ ఇలా చేయలేదే అని అనుమానంగా అనుకుంటూనే ముందుకు వెళ్ళిన వసుధార లైట్ వేసింది. లైట్ వేసిన తనకి ఎదురుగా బెడ్ మీద నడుం వరకు బెడ్షీట్ కప్పుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతమైన నిద్రలో ఉన్న గాయత్రీదేవి గారు కనిపించడమే ఎందుకో మనసు కీడి శంకిస్తూ ఉంటే భయంగా ముందుకు వెళ్ళిన వసుధార అమ్మమ్మ గారు అంటూ ముందుగా పిలిచింది కానీ ముట్టుకోలేదు. అయినా గాయత్రీదేవి గారిలో చలనం లేకపోవటంతో కంగారు వచ్చిన వసుధార అమ్మమ్మ గారు అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి ఆవిడ చేయి పట్టుకుంది. చేయి చాలా చల్లగా తగలటంతో టక్కున చేతిని వదిలేసిన వసుధార వణుకుతున్న గొంతుతో అమ్మమ్మ గారు అంటూ భయంగా ముక్కు దగ్గర చూపుడు వేలు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూసింది. అక్కడ ఏ శ్వాస ఆడకపోవటంతో కళ్ళు పెద్దవి చేసిన వసుధార అమ్మమ్మ గారు అంటూ ఆవిడ భుజం పట్టుకొని కుదిపింది. అయినా ఆవిడలో ఎటువంటి చలనం లేకపోవటంతో ఆవిడ గుండెల దగ్గర చెవి పెట్టి ఎటువంటి చూసిన వసుధారికి గుండె ఆగిపోయి చాలా సమయం అయ్యిందన్నట్టు సూచనని ఇస్తూ ఉంటే భయపడి 2 అడుగులు వెనక్కి వేసి రిషి అంటూ చాలా గట్టిగా అరిచింది, మ్యాన్షన్ మొత్తం వినిపించేలా. అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతున్న అందరూ, భర్తలకి హెల్ప్ చేస్తున్న భార్యలు, కాలేజ్కి రెడీ అవుతున్న పిల్లలు వసుధార అరుపులకి కంగారుగా కిందకి పరిగెత్తుకుంటూ వచ్చారు. గాయత్రీదేవి గారి గది నుంచి వసుధార అరుస్తూ ఉండటం చూసి కంగారుగా వెళ్ళిన వాళ్ళకి గాయత్రీదేవి గారినే చూస్తూ నిలబడి ఉండటం చూసి బెడ్ మీద చలనం లేని గాయత్రీదేవి గారు కనిపించడమే టెన్షన్గా ఏమైంది అని అడిగారు. వాళ్ళందరినీ దాటుకొని ముందుకు వెళ్ళిన రిషి వసుధార భుజం చుట్టూ చేయి వేసి, ఏమైంది వసు, ఎందుకంత గట్టిగా అరిచావు, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంటే వసుధార కన్నీళ్లతో రిషి వైపు చూస్తూ, అమ్మమ్మ గారు మనల్ని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రశాంతమైన నిద్రలో ఉన్నారు అమ్మమ్మ గారు చనిపోయారు రిషి అని గట్టిగా అరిచి చెప్పింది చివర్లో. ఏంటి అంటూ రిషి షాక్ అయ్యి గాయత్రీదేవి గారి వైపు చూశాడు. ఇంత శబ్దాలు అవుతున్న గాయత్రీదేవి గారు నిశ్శబ్దంగా పడుకొని ఉండటం చూసి వసుధార చెప్పింది నిజమని అర్థమవ్వగానే అందరి కంట్లో నీళ్లు చేరాయి. ఆఖరికి రిషి కంట్లో కూడా. అజయ్ గారు ఏడుస్తూ అమ్మ అంటూ గాయత్రీదేవి గారి దగ్గరికి వెళ్తే వెనకే వినోద్ గారు కూడా, ఇక ప్రమీల గారు, మధుర గారు అత్తయ్య అంటూ, మిగిలిన వాళ్ళు నాని అంటూ ముందుకు వెళ్ళారు. ఆవిడ అందరినీ ఎంత శాసించినా ఆ శాసించటంలో కూడా వాళ్ళకి ప్రేమ పంచటంతో అందరూ ఆవిడ మరణాన్ని ఈజీగా తీసుకోలేకపోతున్నారు. రిషి తడబడుతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే రిషి అంటూ కన్నీళ్లతో పిలిచింది వసుధార, రిషి పెయిన్ అర్థం చేసుకుంటూ. ఇది అబద్ధం వసు, ఇది అబద్ధం. ఆవిడ ఎందుకు చనిపోతుంది చెప్పు? మనల్ని ఇంకా అనాల్సిన మాటలు, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా. నా కొడుకుని గుప్పెట్లో పెట్టుకొని నన్ను కూడా ఆడించాలి కదా. ఆవిడ అప్పుడే చనిపోదు, నువ్వు పొరపాటు పడుతున్నావు అని అన్నాడు రిషి. వసుధార చెప్పింది నిజమని నమ్మలేక. రిషి అంటూ వసుధార రిషి భుజాలు పట్టుకొని కుదిపేస్తూ, ఇదే నిజం రిషి.
అమ్మమ్మ గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని అనగానే రిషి కళ్ళు పెద్దవి చేసి గాయత్రీదేవి గారి వైపు చూశాడు. శరీర రోమాలు నిక్కబొడుచుకుంటుంటే. ఆవిడని చూస్తూ ఉన్న రిషికి ఆవిడ తన విషయంలో ఎంత స్వార్థంగా ఆలోచించినా, జీవితాన్ని చిన్నాభిన్నం చేసినా, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కంటే కూడా ఆవిడ దగ్గర ఎక్కువగా పెరగటం, అందరికంటే ఎక్కువ ఆవిడే తనకి ప్రేమని పంచటం, ఏవండి అంటూ తన భర్తని తనలో చూసుకోవటం గుర్తు చేసుకుంటూ ఆవిడ చనిపోయిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ధర్మేంద్ర గారు కూడా బాధగా చూస్తూ ఉంటే అంజలి జైలుకి కూడా బాధగా అనిపించింది. ఇంతలో వసుధార రిషి చేతిని పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళి, చూడు రిషి, ఇప్పటికైనా అమ్మమ్మ గారిని క్షమించు. ఆవిడ ఆత్మ శాంతించాలంటే నువ్వు క్షమించాలి రిషి. చనిపోయిన వాళ్ళ మీద కోపం వద్దు అని అంది కన్నీళ్లతో. రిషి తడబడుతున్న చేతులతో గాయత్రీదేవి గారి చేతిని పట్టుకున్న తనకి చల్లగా ఐస్ ముక్కను పట్టుకున్న అనుభూతి కలిగి టక్కున చేయి వదిలేసి నాని అని గట్టిగా పిలుస్తూ, నాని లే నాని, నేను క్షమిస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటానన్నావు కదా, నేను నిన్ను క్షమిస్తాను. మరి లే, నువ్వు లేస్తేనే కదా నేను క్షమించేది. లే నాని అని ఆవిడ చేతిని పట్టుకొని గట్టిగా అరిచాడు. ధర్మేంద్ర గారికి బాధగా అనిపించి రిషి భుజం మీద చేయి వేసి ఆవిడ పరలోకానికి వెళ్ళిపోయింది రిషి, నిజాన్ని చూడు అని అన్నారు భుజం నొక్కి. వెనకే వచ్చిన జై ఏడుస్తున్న రిషిని ఓదారుస్తూ ఉన్నాడు. ఇక చనిపోయిన ఆవిడ మొహంలో ఇప్పటికీ కూడా రాజసం ఉట్టిపడుతూ పెదవుల మీద చిరునవ్వు చెదరలేదు. బహుశా రాత్రి వసుధార దగ్గర తీసుకున్న మాట వల్లనేమో ప్రశాంతమైన నిద్రలోనే కళ్ళు మూశారు శాశ్వతంగా. ఏది ఎలా ఉన్నా, కాలం ఎలా జరిగినా, జరగాల్సిన గాయత్రీదేవి గారికి చేయవలసిన కార్యక్రమాలు చేయక తప్పదు కాబట్టి అందరూ గుండె రాయి చేసుకొని గాయత్రీదేవి గారి అంతిమ సంస్కారాలకి సిద్ధమయ్యారు. గాయత్రీదేవి గారిని తీసుకువచ్చి ముందుగానే ఆర్డర్ చేసి పెట్టిన ఐస్ బాక్స్లో పెట్టేశాక వెనక ఒక చైర్లో ఆవిడ ఫోటో పెట్టి ఆ ఫోటోకి చిన్న దండ వేసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఆవిడ తల వెనక ఐస్ బాక్స్ దగ్గర దీపంతో పాటు అగరబత్తీలు వెలిగించి ఆవిడ ముక్కున కాటన్ పెట్టి కాలి బొటన వేళ్ళని కలిపి దారంతో కట్టేసి అందరికీ ఆవిడ చనిపోయిన వార్త చేరవేశారు. ఆవిడ తెలియని మనిషి అంటూ లేకపోవటం, పైగా ఆ కుటుంబం చాలా రెప్యుటేషన్ ఉన్నది కావటంతో గాయత్రీదేవి గారి చావు వార్త విని అందరూ బాధగా ఆవిడని చివరి చూపు చూసుకోవటానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సుశీల గారు, పానీ గారు, మేఘన ముగ్గురు పరుగున వచ్చి అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ అంటూ ఆవిడ మీద పడిపోయి ఏడవటం మొదలుపెట్టారు. ఇక వసుధార, రిషి ఒక పక్కన నిలబడి జరిగేది సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఇక అక్కడ జరిగేది ఏది తెలియని వర్షిత్కి తండ్రి ఒడిలో కూర్చొని చూస్తూ ఉన్నాడు సైలెంట్గా, ఏమాత్రం సౌండ్ చేయకుండా. ఇక అజయ్ గారికి, వినోద్ గారికి తల్లి దూరం అవ్వటం తీరని దుఃఖాన్ని ఇచ్చిన ఆవిడకి ఆత్మశాంతి చేకూరాలి కాబట్టి వాళ్ళు బాధపడితే ఆవిడ ఆత్మ బాధపడుతుందని మనసులోనే రోధిస్తూ బయటికి గంభీరంగా ఉన్నారు. ఇక ప్రమీల గారు, మధుర గారు మాత్రం బాధగా ఆవిడ పక్కనే కూర్చొని ఉన్నారు. ఇంతలో సుశీల గారు చాలా కోపంగా వసుధార వైపు చూస్తుంటే వసుధార పట్టించుకోనట్టే సైలెంట్గా ఉంది. సుశీల గారు గొంతెత్తేలోపు పానీగారు ఆవిడ చేతిని పట్టుకుని సైలెంట్గా ఉండమన్నట్టు కళ్ళతోనే సైగ చేయటంతో సైలెంట్ అయ్యారు. ఆవిడని చూడటానికి విదేశాల నుంచి కూడా వస్తూ ఉండటం వలన ఆవిడ అంతిమ సంస్కారాలు ఆ రోజు చేయటానికి కుదరక తర్వాత రోజుకి వాయిదా వేశారు.
ఇక అందరికీ కాఫీలు టిఫిన్లు బయట నుంచి తెప్పించింది వసుధార, ఇంట్లో ఏమీ చేయకూడదు కాబట్టి. అంజలి పేరెంట్స్ కూడా వచ్చారు ఆవిడని చూడటానికి. వచ్చిన వాళ్ళకి అంజలి జై పక్క పక్కనే చేతులు పట్టుకొని నిలబడి ఉండటం, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి గాయత్రి దేవి గారిని చివరి చూపు చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. అంజలి కూడా వాళ్ళని చూసి మనసులో బాధపడినా బయటికి బాధపడితే జై బాధపడతాడు అని సైలెంట్గా ఉంది. ఎవరూ కూడా కనీసం మంచినీళ్లు తాగే పొజిషన్లో కూడా లేకపోవడంతో వసుధర బలవంతంగా అందరి చేత కాఫీ తాగించి ధర్మేంద్ర గారితో వర్షిత్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. ఎక్కువసేపు వాడిని అక్కడ ఉంచటం ఇష్టం లేక ధర్మేంద్ర గారు కూడా సరే అని తల ఊపి రిషి భుజం మీద చేయి వేసి, బాధపడకు రిషి, ప్రతి మనిషి వెళ్లాల్సిన సమయం వస్తే వెళ్ళక తప్పదు. మనం వాళ్ళకి సంతోషంగా వీడ్కోలు పలకాలే కానీ ఇలా బాధతో కాదు. ఆవిడని నువ్వు క్షమించావు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఆత్మ శాంతిస్తుంది, బాధపడకు అని చెప్పి వర్షిత్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. ప్రతి ఒక్కరూ హాల్లోనే ఉండిపోయారు. రాత్రైనా కూడా అర్ధరాత్రి వరకు చాలామంది వచ్చి చూసిపోతూ ఉండటం వలన, ఇల్లంతా హడావుడిగానే ఉండటం వలన తర్వాత రోజు ఉదయం గాయత్రీదేవి గారికి అంతిమ సంస్కారాలకి సంసిద్ధం చేయటంతో అన్నీ శాస్త్రబద్ధంగా చేశాక ఆవిడని తీసుకొని ఆ శంకరుడి నివాసానికి వెళ్ళారు. ఆవిడ చితికి నిప్పంటించేంత వరకు కూడా రిషి ఆవిడ మొహం వైపే చూస్తూ ఉండిపోయాడు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. అంతిమ సంస్కారాలు అయిపోయాక తిరిగి ఇంటికి వచ్చిన అందరూ స్నానాలు చేసి హాల్లోకి వెళ్ళటమే సుశీల గారు గొంతు విప్పి, ఏ క్షణం ఈ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టిందో కానీ ఈ ఇల్లు సర్వనాశనమైపోయింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఈవిడ గారి యమపాదం ఇంట్లో పెట్టటం, అమ్మ చనిపోవటం జరిగిపోయింది అని నోటికొచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్.